నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నా పేరు డాక్టర్ మిథున్. ఐయామ్ ఎ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ స్పైన్ సర్జన్. సో, ఈరోజు టాపిక్ స్ట్రెస్ ఫ్రాక్చర్స్. రొటీన్‌గా ఫ్రాక్చర్స్ అంటే ఇంటాము. కానీ ఈ స్ట్రెస్ ఫ్రాక్చర్ అంటే ఏంటిది? ఈరోజు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఫ్రాక్చర్ అంటే బోన్ బ్రేక్. మనకందరికి తెలిసిందే. కానీ దాంట్లో రకాలుంటాయి. ఒకటి ఏంటంటే నార్మల్ ఫ్రాక్చర్. ఎప్పుడైతే మనం పడ్డామో యాక్సిడెంట్ గానీ, దెబ్బ తగలడం గానీ, ఎవరైనా గుద్దడం గానీ, ఏదైనా బ్లంట్ ఆబ్జెక్ట్ తాకడం వల్ల మన బోన్స్ బ్రేక్ రెగ్యులర్‌గా ఏమవుతాయో హై ఇంటెన్సిటీ ఇంజ్యూరీ వల్ల దాన్ని ఫ్రాక్చర్ అంటాం జనరల్. ఇంకొక టైప్ ఫ్రాక్చర్ ఉంటుంది. ఏంటంటే పాథలాజికల్ ఫ్రాక్చర్. పాథలాజికల్ ఫ్రాక్చర్ అంటే అక్కడ ఏ బోన్ అయితే ఫ్రాక్చర్ అవుతుందో అది నార్మల్‌గా ఉండదు. అంటే ఏంటిది? బోన్‌లో మీకు చాలా వీక్‌నెస్ ఆస్టియోపోరోసిస్ వల్ల ఉండడం గానీ, లేదా బోన్‌లో ఏదైనా క్యాన్సరో, ఇన్ఫెక్షనో, లేదా బోన్‌లో ఏదో డిఫార్మిటీ లాంటివి ఉండడం గానప్పుడు ఫ్రాక్చర్ అయితే దాన్ని పాథలాజికల్ ఫ్రాక్చర్ అంటాం. అంటే ఆ బోన్ ఏదో పాథాలజీ అంటే ఏదో డ్యామేజ్ ఆల్రెడీ సెట్ ఉంది. అందుకే ఈజీగా అది ఫ్రాక్చర్ అయిపోయింది. సో, ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే థర్డ్ వన్ ఈజ్ స్ట్రెస్ ఫ్రాక్చర్. స్ట్రెస్ ఫ్రాక్చర్ అంటే ఏంది? ఆ పేరులోనే మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే బోన్ క్వాలిటీ బాగుంది, బోన్ క్వాలిటీ నార్మల్‌గా ఉంది. ఎప్పుడైతే దాన్ని చాలా అతిగా వాడతామో, అంటే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఒక థ్రెషోల్డ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక పెన్. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని రాస్తే ఎన్ని రోజులు, ఎన్ని నెలలని రాయొచ్చు. అదే దీన్ని ఇలా వంచి రాసాననుకోండి, ఒక థ్రెషోల్డ్ దాకా ఉంటుంది. దాని తర్వాత ఏమవుతది? ఇది బ్రేక్ అవుతది. ఎందుకు? దాని థ్రెషోల్డ్, దాని ఓపిక, దాని స్ట్రెంత్ మనం రీచ్ చేసాం. అలాగే మన బాడీలో బోన్స్, ఎస్పెషల్లీ కాళ్ళు అంటే లోవర్ లింబ్ బోన్స్‌లో ఇది కామన్. వెన్ ఎక్సెస్ స్ట్రెస్ ఈజ్ అప్లైడ్ ఆన్ అ నార్మల్ బోన్, అంటే ఎక్సెస్ స్ట్రెస్ గానీ, ఎక్సెస్ భారం గానీ, ఎక్సెస్ దానికి పని పెట్టామనుకోండి, అది ఒక రోజు వచ్చేస్తది. గివ్ అప్ చేస్తది. అప్పుడు మనకు వచ్చే ఫ్రాక్చర్సే దీన్ని స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అంటాం. సో, ఈ ఫ్రాక్చర్స్ అనేది ఎక్కడ కామన్ అంటే మన కామన్ ఏరియా ఈజ్ లోవర్ లింబ్. మన లెగ్స్ గానీ, మన ఫీట్ గానీ, కాళ్ళు, మన పాదాల్లో ఉండే బోన్స్‌లో కామన్‌గా కనిపిస్తుంది. ఎవరిలో ఇది కామన్ ఉంటుంది? కామన్‌గా కనిపించేది మిలిటరీ వర్కర్స్. ఎవరైతే ఎక్స్‌ట్రీమ్ కండిషన్‌లో నించోవడం గానీ, ఎక్స్‌ట్రీమ్ నడవడం గానీ చేస్తారో వాళ్ళ దాంట్లో. రెండోది వచ్చేసి మన మారథాన్ రన్నర్స్. కొన్ని వేల కిలోమీటర్లు పరిగెడతారు. డైలీ 10 కిలోమీటర్లు, డైలీ 5 కిలోమీటర్లు చేసేవాళ్ళు. వాళ్ళ దాంట్లో ఇది కామన్. థర్డ్ వచ్చేసి స్టాండింగ్ జాబ్. ఎవరైతే బస్ కండక్టర్ అవ్వచ్చు, కౌంటర్ మీద స్టాండింగ్ వర్క్ చేసేవాళ్ళు 10 ఆర్ 12 అవర్స్ ఎవరైతే నించొని కంటిన్యూస్ ఉంటారో, వాళ్ళ దాంట్లో కూడా ఆ కాన్స్టెంట్ స్ట్రెస్ వల్ల కూడా ఈ వచ్చే ఫ్రాక్చర్ ఛాన్స్ ఉంటుంది. నాలుగోది కామన్‌గా చెప్పాలంటే మన ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్, మోకాళ్ళ ఆర్థరైటిస్, మోకాళ్ళ అరుగుదలలో ఎప్పుడైతే కాలు కొంచెం వంకరైనప్పుడు ఆ జాయింట్ డ్యామేజ్ అది. కానీ కింద బోన్ బాగానే ఉంటుంది. కానీ ఆ అలైన్‌మెంట్ ఈ నించొని కింద ఫ్రాక్చర్స్ డెవలప్ అవుతాయి. సో, దీన్ని ఎలా కనిపెడతాము? దీనికి కామన్‌గా డయాగ్నోస్ చేసేది ఫస్ట్ ఈజ్ క్లినికల్ హిస్టరీ అండ్ ఎగ్జామినేషన్. రెండోది మన ఎక్స్‌రేస్. ఎక్స్‌రేలో చాలా వరకు మనం స్ట్రెస్ ఫ్రాక్చర్‌ని కనుగొగలుగుతాం. దానికి కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి. వి ఆర్ నాట్ గోయింగ్ ఇంటూ టెక్నికల్ డీటెయిల్స్ ఆఫ్ ఇట్. అది ఒక క్లినిషియన్‌గా, ఒక ఆర్థోపెడిక్ సర్జన్ కనిపెట్టొచ్చు. దాని ట్రీట్మెంట్ అనేది ఏంటిది? కొన్ని కండిషన్‌లో మనకి ఎంఆర్ఐ స్కాన్ తీసే అవసరం పడతది. టు డయాగ్నోస్ స్ట్రెస్ ఫ్రాక్చర్స్. చాలా వరకు కనపడదు. సీటీ కన్నా ఎంఆర్ఐ ఈస్ బెటర్. సో, ట్రీట్మెంట్ అనేది ఏంటిది? ఫస్ట్ ప్రాపర్ కరెక్ట్ క్లినికల్ డయాగ్నోసిస్. తర్వాత ఫస్ట్ ఈజ్ అవాయిడెన్స్. అంటే దేనివల్లైతే స్ట్రెస్ డెవలప్ అవుతుందో ఫస్ట్ అది కట్ చేయాలి. సెకండ్, దాన్ని మనము ఇమ్మొబిలైజ్ అంటే ప్లాస్టర్ ఏయడం గానీ, లేదా అవసరమైతే సర్జరీ చేసి దాన్ని ఆ భాగాన్ని కదలకుండా ఉండడం చూసుకోవడం గానీ చేయాల్సొస్తది. ఇంకా డీటెయిల్స్‌లో ట్రీట్మెంట్‌కెళ్తే దానికి ఇండివిడ్యువల్ బోన్స్ పట్టుకొని దాని ట్రీట్మెంట్స్ వేరీ అవుతాయి. ఇవన్నీ తెలవాలంటే ఎప్పుడైతే మీకు క్రోనిక్ అంటే ఈ పేషెంట్స్‌కి ఏం సింప్టమ్స్ అంటే చాలా రోజుల నుంచి నొప్పి ఉంది. సార్ భరించలేనంత నొప్పి ఉంటది. కానీ నేను నా పనులు చేసుకోగలుగుతున్నాను. ఈజ్ వన్ ఆఫ్ ద కామన్ సిమ్ప్టమ్ ఆఫ్ ఏ పేషెంట్. సో, ఎప్ కరెక్ట్ క్లినికల్ డయాగ్నోసిస్ బై ఎన్ ఎక్స్‌పర్ట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ టు డయాగ్నోస్ దిస్ స్ట్రెస్ ఫ్రాక్చర్స్. గుర్తుపెట్టుకోండి, చాలా మందికి స్ట్రెస్ ఫ్రాక్చర్స్ ఉంటాయి. జస్ట్ దే డోంట్ యాక్సెప్ట్ ఇట్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. సో, క్రోనిక్ పెయిన్స్ వాళ్ళు ఒకటే బాధతోని వస్తారు. చాలా నుంచి పాదం గాని నొస్తుంటది. బట్ వి నెగ్లెక్ట్. బికాజ్ నేను పడలేదు కదా సార్, ఎందుకు ఎక్స్‌రే, నేను పడలేదు కదా సార్, ఎందుకు ఎట్లా ఉంటది ఫ్రాక్చర్ ఆ థింకింగ్‌లో ఉంటది. అది తప్పు.
సో రిమెంబర్, stress fractures, don't neglect it, get diagnosed and get treated. Thank you.